పత్తిలో మనకి ఈ సిఎంఎస్ కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ ఉంటుంది. ఇది సాయిల్ కండిషన్ ఉంటుంది. భూమిని బాగా గుల్లవార్చి మనకి ఎరువులు బాగా మనము మామూలుగా వేసేటివి ఏంటి చేస్తాం, నత్రజని, భాస్వరం, పొటాషియం తప్ప వేరే ఏమి. సో దాంతో పాటు మొక్కకి ఈ కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ కూడా కావాలి. ఇదేంటంటే భూమి బాగా కండిషన్లోకి చేస్తుంది, అంటే బాగా మనకి భూమి బాగా ఆరోగ్యాన్ని బాగుపరిచి సో దాని ద్వారా మనకి మొక్క ఎదుగుదలని పెంచుతుంది, మొక్క ఎదిగేదాన్ని పెంచుతుంది. మీరు అది వాడుకోవచ్చు. అది వాడుకొని ఇక మళ్ళీ మామూలుగా ఏంటంటే ఇంకా మీరు ఈ నీళ్ళకి ఏమేమి కావాలో పిచికారి చేసుకోవాలి. అంటే పంట స్టేజ్ని బట్టి మీరు పిచికారి చేసుకోవచ్చు. ఇప్పుడు బేసిక్గా ఏంటంటే మనం దుక్కి దున్నుకునేటప్పుడు కార్బన్ వేసుకుంటాం. మనం దిబ్బ ఎరువులు వేసుకుంటాం కదండి. మామూలుగా మనం పశువుల ఎరువు వేసుకుంటాం కదా. ఆ పశువుల ఎరువు ఒకవేళ మీకు పశువులు మీ ఇంట్లో ఉండి మీకు పశువుల ఎరువు మీ దగ్గర ఉంటే బాగా కుళ్ళబెట్టుకొని మీ పశువుల ఎరువు మీ పొలంలో వాడుకొని ఇన్ కేసు లేకోకుండా ఉంటే బయట రేటు పెట్టి కొనుక్కోకుండా మన దగ్గర 300 రూపాయలకే ప్యాకెట్ వస్తుంది. ఆ ప్యాకెట్ తీసుకొచ్చుకొని వేసుకోవాలి. కార్బన్ ప్లస్ అంటారండి ఇది. దీంట్లో గడ్డి విత్తనాలు కానీ పురుగులు కానీ ఏమైనా టాక్సిక్ సబ్స్టాన్సెస్ కానీ ఏముండవు, విష పదార్థాలు కానీ ఏముండవు. ఫుల్లీ ఆర్గానిక్ అండి. ఇది ఎక్కడి నుంచి చేస్తారంటే మన సిటీ నుంచి వచ్చే వ్యర్థాలు ఉంటాయి కదండి, మనం మామూలుగా మున్సిపాలిటీ పనులు ఇవన్నీ కలెక్ట్ చేస్తాయి కదా చెత్త, ఆ చెత్త నుంచి తయారు చేసినటువంటిది ఈ కార్బన్ ప్లస్ అనేది. ఇది బాగా పిండి రూపంలో ఉండడం వల్ల మీరు దుక్కిలో కలుపుకునేటప్పుడు మీరు దుక్కిలో వేసుకునే ఎరువులతో పాటు దీన్ని కలిపేసుకొని మీరు దుక్కిలో వేసుకోవచ్చు. అది వేసుకోవడం వల్ల ఏంటంటే భూమి యొక్క ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. అలాగే ఇది కొంచెం నత్రజని, భాస్వరాన్ని, పొటాషియంని అందిస్తుంది. ఇవి వేయడం వల్ల ఏంటంటే భూమిలో తేమ ఎక్కువ సేపు నిలబడుతుంది. మేజర్గా మనం ఎంత వాటర్ ఇచ్చినా వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అంటారు, నీటిని పట్టి ఉంచే సామర్థ్యాన్ని పెంచడం వల్ల మొక్కకి ఎక్కువ రోజులు తేమ ఉంటుంది. మీరు మాటికి తడులు పెట్టాల్సిన అవసరం ఉంది, తడుల సంఖ్య తగ్గుతుంది మీకు. సో అలాగే దీంట్లో ఆర్గానిక్ కార్బన్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల భూమిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు మనం నువ్వు 10 లక్షలు పెట్టి ఎరువు తీసుకొచ్చేసిన భూమిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు దాన్ని మారిస్తేనే మొక్క తీసుకుంటుంది. ఆ సూక్ష్మజీవులు బతుకుండాలంటే ఈ కార్బన్ అనేది ఖచ్చితంగా ఉండాలి, ఆర్గానిక్ కార్బన్. దానికోసం మనం అంతా దిబ్బ ఎరువులు కానీ పశువుల ఎరువులు కానీ ఇవన్నీ వాడుకుంటాం. సో దానికోసం మనం ఈ కార్బన్ వాడుకోమని చెప్పి కార్బన్ అని వాడుకోవచ్చు. నెక్స్ట్ పొటాషియం. ఇప్పుడు భూమిలో ఏమన్నా పొటాషియం తక్కువగా ఉందంటే మన ఇండియా సాయిల్స్లో అయితే భూమి పొటాషియం అనేది తక్కువగా ఏమి ఉండవు, ఎక్కువ స్టేజ్లోనే ఉంటాయి. కాకపోతే ఒక్కోసారి మనం పొటాషియం ఎరువులు వాడుకోకుండా ఉండడం వల్ల భూమిలో ఉండాల్సినటువంటి పొటాషియం శాతం అనేది తగ్గుతుంది. సో అటువంటి క్రమంలో మనం ఈ కేరిచ్ అనేది వాడుకోవచ్చు. ఇదేంటంటే ఫుల్లీ ఆర్గానిక్. ఇది షుగర్ కేన్ యొక్క మడ్డి నుంచి, ఇప్పుడు షుగర్ కేన్ అంటే చెరుకు యొక్క మడ్డి నుంచి తీసినటువంటి దాంతో తయారు చేసింది. ఇది ఫుల్లీ ఆర్గానిక్. ఎకరాకి 2 బస్తాలు వాడుకుంటే సరిపోయింది పొటాష్, ఆర్గానిక్ పొటాష్ అండి. ఇది దానికి ఎంత కాస్ట్? అదే 800 పడుతుంది. వడ్సేను వాడొచ్చు అది? ఈ దేనికైనా వాడుకోవచ్చు. పత్తి చేనుకి అయితే ఇది వాడుకొని అది వాడుకోండి సరిపోతాయి. ట్రై గోల్డ్ 3 బస్తాల నుంచి 4 బస్తాలు ఎంతైనా వాడుకోవచ్చు. కేరిచ్ ఇది కార్బన్ అనేది దుక్కి ఎరువులో వేసుకుంటే ఎరువులాగా. నెక్స్ట్ మనకి ఇది ఏంటంటే భూభాగ్య అనేది. ఇది భూభాగ్య కూడా ఒక టైప్ ఆఫ్ ఎరువే. దీంట్లో కూడా నత్రజని, భాస్వరం, పొటాషియం ఉంటాయి. ఇది కూడా ఒక డౌట్. ఇప్పుడు అన్ని సైడ్ దొరుకుతాయి, అన్ని చోట్ల దొరుకుతాయండి. అన్ని చోట్ల కోరమండల్ స్టోర్స్ లో ఖచ్చితంగా కోరమండల్ డీలర్లు ఉంటారు కదా. మన గ్రోమర్ కాదండి, మన గ్రోమర్ లో డీలర్స్ ఉంటారు కదా. ఆ డీలర్స్ దగ్గర దొరుకుతాయి. కోరమండల్ డీలర్స్ దగ్గర ఎరువుల షాప్ లో దొరుకుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ సల్ఫా మ్యాక్స్ అని ఉంది కదండి. ఈ సల్ఫా మ్యాక్స్ అనేది మామూలుగా మనం ఇది దుక్కులో వేసుకోవచ్చు, లేదంటే మొదటిసారి పిండి చల్లుకుంటారు ఎరువులు. ఆ ఎరువుల్లో మీరు కలుపుకొని యూరియాతో కలుపుకోవచ్చు అండి. యూరియాతో కలుపుకొని చేసుకోవచ్చు. ఇది వాడడం వల్ల ఏంటంటే భూమిలో చౌడు శాతాన్ని తగ్గిస్తుంది, మొక్కకు వేడి పుట్టిస్తుంది. ఇప్పుడు ఇన్ని రోజులు చలి ఉన్నది, మొక్క బాగా పెరగదు. ఎంత ఉంటుంది కాస్ట్? ఇది 800 రూపాయలు ఉంటుంది అండి. 10 కేజీలు వస్తుంది, 1 ఎకరాకి సరిపోతుంది. 10 కేజీలు 800 పెడితే ఒక 10. ఇది వరి దగ్గర నుంచి వరిలో వేసుకోవచ్చు, ఆయిల్ పామ్లో వేసుకోవచ్చు, నూనె పంటల్లో వాడుకోవచ్చు, కాటన్ నానే వేసుకోవచ్చు, దేంట్లో అయినా చల్లుకోవచ్చు. వేసుకుంటే దీనిలో మీకు సల్ఫర్ ఉంటుంది కాబట్టి దాన్ని తగ్గిస్తుంది, ఏది చౌడు శాతాన్ని తగ్గిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది సల్ఫర్ ఉండడం వల్ల మొక్కకు వేడిని బాగా అందిస్తుంది. వేడిని బాగా అందించడం వల్ల చలి తీవ్రత నుంచి మొక్కల్ని మన పంటని కాపాడుకోవచ్చు, బాగా పెరుగుతుంది. అలాగే మనం వేసినటువంటి నత్రజని కానీ ఏదైనా కానీ, లేకపోతే మొక్క బాగా పచ్చగా ఉండాలన్నా, మెగ్నీషియం ఉండాలన్నా కూడా ఈ సల్ఫర్ మనం భూమిలో ఉందంటే నత్రజని బాగా తీసుకుంటే మెగ్నీషియం కంటెంట్ కూడా బాగా పెరుగుతుంది మొక్కలు. అండ్ మీకు బాగా గ్రీనిష్ కలర్లో కూడా వస్తుంది. అలాగే మీకు దిగుబడి కూడా పెరగడానికి. ఇప్పుడు నూనె పంటల్లో అయితే నూనె శాతం పెరుగుతుంది. అలాగే ఈ వరి ఇటువంటి పంటల్లో అయితే మనకి పిలకలు బాగా వస్తాయి. గంట అంటారు కదా, గంట బాగా కడుతుంది. మీకు పిలకలు గుల్కల్ టైప్ అయితే అది గుల్కల్ టైప్ వస్తుందండి. మనము చల్లుకోవచ్చు, సత్త గుళికలు అంటుంటారు కొంతమంది, అదైనా చల్లుకోవచ్చు. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత మేజర్గా మనము వరిలో వచ్చేసరికి ఇంకా మిగతా మందులు అది స్ప్రేయింగ్ కూరగాయల్లో వాడాలి. అవునా? కూరగాయల్లో వచ్చేసరికి
మీరు ఏ పంటలు ఎక్కువగా వేసుకుంటారని కూరగాయలు? టమాటా, బెండ, బీర. అట్లయితే మీరు వినాల్సింది ఇదే మేజర్గా. ఈ మనం మామూలుగా దుక్కులు వేసుకునేటప్పుడు కార్బన్ వేసుకొని ఆ కార్బన్తో పాటు మనం ఇవి ఉంటాయి కదా మనకి లైక్ 14, 35, 14 ఉంటుంది. ఆ 14, 35, 14 మనం దుక్కులో వేసుకొని తర్వాత పైపాటుగా మనం మొక్క నాటినప్పటి నుంచి 10 రోజుల నుంచి మొక్క నాటి 10 రోజుల నుంచి పూత వచ్చేంత వరకు ఇక్కడ బొమ్మలు వేసారు చూడండి. ఫిట్సాల్ గ్రేడ్ 1, గ్రేడ్ 2. అవును. సో గ్రేడ్ 1 అంటే ఇక్కడ పూత బొమ్మ ఉంది కాబట్టి పూత వచ్చేంత వరకు ఇది వాడుకోవాలి. రోజుకు 2 కిలోలు ఎకరాకి వాడుకోవాలి. అది డ్రిప్ లో వదులుకోవాలి. అంటే మనం లేదండి, ఇది ఆర్గానిక్, కెమికల్ ఫర్టిలైజర్, 2 కెమికల్ ఫర్టిలైజర్స్. ఇవన్నీ ఆర్గానిక్స్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆర్గానిక్, ఆ 2 ఆర్గానిక్. ఈ తర్వాత ఇది మనం వాడుకుంటాం కదా, దీంట్లో పూత దశ వరకు మనకు సరిపోతుంది. మళ్ళీ పూత వచ్చినప్పుడు కాల్షియం నైట్రేట్ వస్తుంది కదా, సిఎన్ ఒక 50 కేజీలు, 25 నుంచి 50 కేజీలు ఒకసారి వదిలేసుకొని దాని తర్వాత నుంచి మనము పూత వచ్చినప్పటి నుంచి ఈ ఫిట్సాల్ గ్రేడ్ 2 వాడుకోవాలి. ఇది పూత వచ్చిన తర్వాత నుంచి ఇది గ్రేడ్ వచ్చే వరకు అది. ఈ 2 గ్రేడ్లు ఎకరాకి రోజుకి 2 కేజీలు. ఈ భూమిలో వేయాల్సిందా? డైలీ ఎవరు ఇవ్వలేరు కదా, డే బై డే అయినా ఇచ్చుకోవచ్చు, లేకపోతే 3 డేస్కి ఒకసారి అయినా మీరు ఇచ్చుకోవచ్చు. ఎకరాకి 2 కేజీస్. అంటే ఇలా ఏమంటది దీంట్లో నత్రజని, భాస్వరం, పొటాషియం, సల్ఫర్, దాంతో పాటు మైక్రో న్యూట్రియంట్స్ కూడా ఉంటాయి. కాపరు, జింక్, తర్వాత సెకండరీ న్యూట్రియంట్స్ లైక్ మెగ్నీషియం, కాల్షియం, సల్ఫర్, ఇవన్నీ కూడా దాంట్లో ఉంటాయి. సో ఇవి వేసుకోవడం వల్ల మీరు బోరాన్ ఇవన్నీ కూడా వేసుకోవాల్సిన అవసరం ఏం అవసరం లేదండి. మీరు 13-0-45 వాడాల్సిన అవసరం లేదు, 3-19 వాడాల్సిన అవసరం లేదు, 3-20 వాడాల్సిన అవసరం లేదు, 0-0-51 వాడాల్సిన అవసరం లేదు. ఏది వాడాల్సిన ఏమి వాడాల్సిన అవసరం లేదు, ఒక్కటి వాడుకోండి. కాకపోతే మీరు ఒక పూత వచ్చే ముందు సిఎన్ ఒకసారి వాడుకోండి. 25 కేజీలు కానీ 50 కేజీలు కానీ ఒకసారి వాడుకోండి. కాస్ట్ ఎంత పడుతుందన్న? ఇది 4200. ఇక్కడ లేదు మన దగ్గర సిఎన్ 4200 పడుతుంది. మీకు అంటే మీ దగ్గర ఉన్నటువంటి రకాన్ని బట్టి ఆ పంట కాలం అనేది పెరిగేది తగ్గేది జరుగుతుంది. సో దాన్ని బట్టి మీరు వాడుకోండి. 2 ఒకటే కాస్ట్ వస్తుంది. గ్రేడ్ 1, గ్రేడ్ 2 4200 అంటే 4200 మాకెళ్ళి అమ్ముతున్నారు. ఇక్కడ ఎంత అమ్ముతున్నారని మాకు అంతే ఉంటుంది. ఇంకో 100 అటు టమాటా పంట అనుకోండి, పంట పూర్తి అయ్యేసరికి ఎన్ని బ్యాగులు పడతాయి? ఇది ఒక 4 పడుతుంది ఎకరాకి 4. రిజల్ట్ కూడా అట్లా ఉంటుంది. రేట్ ఉందంటే నాటుకు తీసుకుపోయి కూర్చోబెడతాం. రేట్ అనేది మనం డిసైడ్ చేయలేం కదా, మనం దిగుబడి తెప్పించేంత వరకు మనకి. ఫ్లవరింగ్ కి ఫ్రూటింగ్ కి ఒకటి